మహావిఠాధిపతులు శ్రీ 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 సీతారామయతీంద్ర గురుదేవుల, మూషుజన మహావిఠాధిపతులు శ్రీ 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 లక్ష్మణతీంద్ర గురుదేవుల, కులపతి శ్రీమాన్ అఖిరాల కృష్ణమాచార్య స్వామి వారి దివ్య సన్నిధిలో శ్రీమద్ అఖిలాండగోడి బ్రహ్మాండ నాయకులు మన ఇలవేలుపు శ్రీ లక్ష్మీపతి స్వామి వార్ల, శ్రీ వైకుంఠనాథ ప్రభు వార్ల, శ్రీ అభయవీరాన్య స్వామి ప్రభు వారి దివ్య సన్నిధిలో మూషుజన మహావిఠాధిపతులు శ్రీ 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 సీతారామ గురుదేవుల దివ్య నిర్వహణలో మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ అధ్యక్షులు శ్రీమాన్ కిరాల అనంతకృష్ణ పెదనాన్న గారు, సుదర్శనం బాబాయ్ గారు పెద్దల సన్నిధిలో గురు పూజా మహోత్సవంలో సమావేశమై ఉన్నాము. గురుదేవులు మాస్టర్ గారు ఇద్దరు గురించి, ఇద్దరు వ్యక్తులు కారు, ఒకే వెలుగు రెండు శరీరాలలో నడయాడే వ్యవస్థ. వారి రచనలు, రుచులు, అభిరుచులు కూడా ఐక్యంగా ఉంటాయని చెప్తారు. నాన్నగారు చెప్తూ సిమిలర్గా ఉండటం కాదు, ఐడెంటికల్గా ఉంటాయి. వారి రచనల్లో పూతన అని లక్ష్మణయతీంద్రుల వారు రచిస్తే పూత నవత్వం పొందేదన్నని కృష్ణమాచార్యుల వారు చెప్పటం. సరే, రుచులలో మనం చెప్పనే అక్కర్లేదు. చక్కగా కాకరకాయ, వంకాయ, కందిపచ్చడి, కందిపొడి ఇవన్నీ కూడా ఇద్దరికి చాలా ప్రీతిపాత్రమైన వంటకాలు. చూడబోతేనేమో లక్ష్మణ యతీంద్రుల వారు కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసిగా కనిపిస్తారు. మాస్టర్ గారేమో శ్వేత వస్త్రాలు ధరించిన గృహస్థుగా కనిపిస్తారు. దాని గురించి వారే చెబుతూ, కృష్ణుడు తెల్ల బట్టలు కట్టుకున్న సన్యాసి, నేను కాషాయ వస్త్రాలు ధరించిన సంసారిని అని చెప్తుండేవారు లక్ష్మణయతీంద్రుల వారు. అందుకే వారి అష్టోత్తరంలో కూడా కాషాయాంబర సందీప్తం అని సీతారాముల ద్వారా చెప్పుకుంటూ కాషాయ వస్త్రాలు ధరించిన శిష్యుల ఎడల అనురాగంతో ఉంటారట లక్ష్మణయతీంద్రుల వారు. మరి వారి రచనలు, రుచులు, వారి అనుబంధం కూడా ప్రధాన కేంద్రం విజయవాడ నగరం. లక్ష్మణ దాసు గారుగా కేంద్ర గారు గాను, ఈయన కృష్ణమాచార్యుల వారు గాను ఉండగా, ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారు కృష్ణానదీ తీరంలో నడుస్తున్నారట. వీరిద్దరు వెనకాల ఉన్నారు. ఆయన ఆలోచిస్తూ పద్యాలు ధారణ చదువుతూ ఉన్నారు. కొద్దిసేపటికి ఇంటికి చేరారు. ఆయన అలవాటు ఏంటంటే ఇంటికి చేరి అక్కడ ఆలోచనలో వచ్చిన పద్యాలన్నీ కూడా రాసేవారట విశ్వనాథ సత్యనారాయణ గారు. రాస్తున్నారు, ఒక్క చోట ఆగింది పద్యం. వీళ్ళు అందించారట, కృష్ణమాచార్య గారు, ఈకే గారు అందించారట. అదే అని చెప్పి ఆయన మళ్ళీ దాన్ని అలా విజయవాడ నగరంలోను, ఇంకా చిన్నతనంలో టెంపుల్లో కూడా వాళ్ళిద్దరూ ఆడుకున్నారు. లక్ష్మణ దాసు గారు గాను, ఈకే గారును. విజయవాడలోనేమో మన ఘంటసాల శ్రీహరిరావు గారు, లక్ష్మణదాస్ గారు అంటే కేంద్ర గారు, ఇంకొక ప్రముఖమైన వ్యక్తి కూడా వాళ్ళతో పాటు ఆడుకున్నారట. ఆయనే మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఆయన మొట్టమొదటి కచేరీకి 6 సంవత్సరాల వయసులో చేశాట ఆయన కచేరీ. మొట్టమొదటి కచేరీకి వీళ్ళు ముందు వరుసలో కూర్చున్నారట. మా స్నేహితుడు పాట పాడుతున్నాడు ఈ రోజున అని చెప్పి. ఆ రోజు ఆ కచేరీకి హరికథా పితామహులైన ఆదిభట్ల నారాయణదాసు గారు బహుశా యాదృచ్ఛికంగా అనుకోవడం రావటం, ఈ పిల్లవాడు కచేరీ చూసి ముగ్ధుడైపోయి ఎత్తుకొని ముద్దుకు పెట్టుకొని ఆశీర్వదించారు అని చెప్తారు. అలాగా ఆ బాల్యము వారి స్నేహితులు లక్ష్మణదాసు గారు, కృష్ణమాచార్యుల వారు.
ఇక ఆ స్నేహానికి మనం ఊహించలేం ఆ అనుబంధాన్ని, అంతటి అనుబంధం అన్నమాట. ఇక వారి రచనల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. వారు అసలు ఈ మార్గంలోకి మారటాన్ని గురించి కూడా ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాం. ఈకే గారు చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకుంటున్న కొత్తలో వాళ్ళ తండ్రి గారు శ్రీమాన్ అనంతాచార్యుల గారు పడకుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నారట. ఈయన అప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్న కొత్త ఆంగ్ల భాషలో. ఆ సమయంలో అక్కడ ఉన్న పెద్ద పెద్ద అక్షరాలు CVV అని సగర్వంగా చదివాను నేను అంటారు ఆయన. నేర్చుకుంటున్న కొత్త కదా, చిన్న వయసు కదా. అప్పుడు ఆయన చెప్పి, ఇదిగో ఈయన మహానుభావుడు అని చెప్పి ఆ అట్ట మీద ఉన్న CVV గారి చిత్రపటాన్ని చూపించటం. ఇక అక్కడ నుంచి క్రమంగా మళ్ళీ బాపట్లలో యోగ మండలిలో ప్రార్థనా సమయంలో మళ్ళీ CVV అన్నప్పుడు అప్పటి నుంచి కూడా జరిగిన సన్నివేశాలన్నీ కూడా ఒక దండలాగా ఆయనకి భాషించింది. సన్నివేశాలన్నీ పువ్వుల్లాగాను, ఆ లోపల ఉన్న సూత్రమేమో గురువుగారు మాస్టర్ CVV గారు లాగాను నాకు దర్శనమిచ్చింది అని చెప్తారు. అలా CVV గారి యోగ మార్గంలోకి అడుగుపెట్టడం, క్రమంగా వారి పదాలు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉపయోగిస్తూ ఉంటారు. నాకు ఇప్పటి వరకు కూడా శిష్య బృందం ఎవరూ లేరు, ఉన్నదంతా కూడా సోదర బృందమే అని రాస్తారు ఒక చోట. శిష్యులని వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, దానికి నా ప్రమేయం లేదు, కానీ నా మటుకు నాకు మాత్రం అందరూ కూడా సోదరులే, సోదర బృందమే. అలాగా శిష్య బృందం అప్పట్లో మరి వారు అధ్యాపక వృత్తిలో ఉంటే ఆయన దగ్గర చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇలాగా జాతకం బాగా చెప్తారు ఈయన అని వచ్చిన వాళ్ళు కొంతమంది, ఈ జాతకాన్ని నేర్చుకుందాం చెప్పడం అని వచ్చిన వాళ్ళు కొంతమంది, ఆ శిష్య బృందం అంతా కూడా ఈ యోగ మార్గంలోకి ప్రవేశించటం. అలా రోజులు గడుస్తుంటే అప్పటి రోజుల గురించి చెబుతూ గుంటూరులో కృష్ణమాచార్యులు గారు, అమ్మ నాయనమ్మ గారు, అప్పమ్మ గారు ఉంటే ఆ ఇంట్లో సంబారాలు, పోపు వస్తువులు డబ్బాల్లో కాదు పేపర్లలో కట్టుకుని రోజులు గడిపేవారు. అప్పటి రోజుల్లో కూడా అసలు రేపు ఎలా గడుస్తుంది అన్న భయం కానీ ఆందోళన కానీ లేచే మాత్రం కూడా ఆయనకి లేదు, మనకి రానివ్వరు. మనకు కూడా ఆయన ఆశ్రయించాము అనుకుంటున్న మనందరికీ కూడా అసలు రేపు ఎలా జరుగుతుంది అన్న ప్రశ్న కూడా లేకుండా వారు నిర్వహించుకుంటూ మనల్ని ఒక మార్గంలో నడుపుకుంటూ వస్తున్నారు. అలా గుంటూరులో వారి ప్రయాణం మొదలవటం. ఆ గుంటూరులో ఒకరోజు ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అద్భుతమైన అమ్మవారి పటం కనిపించిందట. అది గాయత్రి అమ్మవారి పటం. దాన్ని పటం కట్టించుకొని రోజు గాయత్రి మంత్రం చేయటం ప్రారంభించాను. అప్పటి నుంచి కూడా ఒక వ్యక్తి ధ్యానంలో కనిపిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి క్రమక్రమంగా స్పష్టంగా దర్శనమయ్యేసరికి ఎవరైనా చక్కగా గుండు, మంచి కోరమీసాలు, వీరాసనంలో కూర్చుని ఉన్నారు. CVV గారు. ఆయన చేస్తున్న జపమేమో గాయత్రి మంత్రం, దర్శనం ఇచ్చిందేమో CVV గారు. మనం అనుకుంటాం, మనం ఒక మంత్రం చేస్తే ఆ మంత్రం స్వామే కనిపించాలి లేదా అమ్మవారే కనిపించాలి అనుకుంటాం. కానీ మనకి ఎవరు దర్శనమిస్తే మనం పరిణతి చెందుతామో, అభివృద్ధి చెందుతామో అలా దర్శనమిస్తారట స్వామి. నిజానికి ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం లేదు. సరాసరి MA పరీక్ష రాసేయగలరు, కానీ మన కోసం 10వ తరగతి, ఇంటర్మీడియట్ అన్ని పరీక్షలు కూడా మన కోసం రాస్తారు వాళ్ళు. అలాగే ఈ సాధనలు అవన్నీ కూడా కేవలం మన కోసం వారు చేస్తూ ఉన్నారు.
అలా సివివి గారు దర్శనం ఇవ్వటం. ఇక క్రమంగా యోగ జీవనం, ఆ యోగ జీవనంలోని మాధుర్యాన్ని అందరూ అనుభవించాలి. వాళ్ళ తాపత్రయం అంతా ఒకటే, అరే ఇంత సులువైన మార్గం ఉన్నదే, చక్కగా కళ్ళు మూసుకొని కూర్చొని పావుగంట సేపు ప్రార్థన చేస్తే చాలు కదా, బోలెడన్ని ఇబ్బందులు తీరిపోతాయి. ఇది అందరూ చేయాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని క్రమక్రమంగా వారు సోదర బృందాన్ని విస్తృతిపరుచుకోవటం జరుగుతోంది. ఆ క్రమంలో తండ్రి గారు అనంతాచార్యులు గారు అఖండమైన ఆయుర్వేద వైద్యులు. వారి ఆయుర్వేద వైద్యాన్ని గురించి చెబుతూ నాన్నగారు ఒక తల్లిని తీసుకొచ్చారట, బహుశా విజయవాడలోనే అనుకుంటా. తీసుకొస్తే ఆ తల్లికి ఊపిరితిత్తులు బాగా ఇబ్బంది పడున్నాయి, ఇంకా కొద్ది రోజులే సమయం ఉన్నది ఆవిడకి అని చెప్పారు. ఈయన దగ్గరికి తీసుకొచ్చారు. ఈయన అప్పట్లో కదంబ వృక్షం, కడిమి చెట్టు ఎక్కడుంది బెజవాడలో అని వెతికిచ్చారట. ఒక లాయర్ గారి ఇంట్లో ఉంది. ఆయన అడిగారట ఇట్లా మందుకు కావాలి అని. ఆయన ఇవ్వనన్నారు. అంటే సరే కాసేపు వచ్చి అక్కడ కూర్చుంటారు ఈవిడ అన్నారు. కూర్చొనివ్వనండి అని. ఉదయం సూర్యోదయం అయినప్పుడు సూర్యకిరణాలు పడే చెట్టు దగ్గర, సాయంత్రం ఇంకో వెనకాల చెట్టు దగ్గర ఒక అరగంట గంట కూర్చోబెట్టారట. 20 రోజులకి మళ్ళీ ఎక్స్రే తీస్తే ఆవిడది కాదంటారట. ఎక్స్రే తగ్గిపోయింది మొత్తం ఆ వ్యాధి అంతా. అలాగే ఇంకొకసారి ఒక తల్లి బుట్టలో ఆకుకూరలో కూరగాయలు ఏవో పెట్టుకొని అరుస్తూ వస్తుందట. ఈయన పాడకుర్చీలో కూర్చొని విన్నారు అనంతాచార్యులు గారు. అమ్మా ఈ బుట్ట మొత్తం నాకు ఇచ్చేయి, సరాసరి ఇంటికి వెళ్ళన్నారట. పక్కన ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు, ఏమి మనకి అవసరం లేదండి ఈరోజు కూరలేదు, డబ్బులు మొత్తం ఇచ్చేసి నువ్వు సరాసరి ఇంటికి వెళ్ళమ్మా. ఆ తల్లి ఇంటికి వెళ్ళి ఒక 10 నిమిషాల్లో పరంపదించింది. ఆ గొంతు విని ఏం జరుగుతుందో చెప్పగలిగినంత ఘన వైద్యులు అనంతాచార్యులు గారు. వారు కూడా ఆయుర్వేదం చదువుకోవాలి అనుకున్న రోజుల్లో వారి గురువు గారు ఏం చెప్పారటంటే, ముందు వేదం చదువుకో, సరాసరి ఆయుర్వేదం దగ్గరికి కాదు, ముందు వేదాన్ని చదువుకొని అప్పుడు ఆయుర్వేదానికి రా అని చెప్పి వారు ఆదేశించడం. అలాగా ఆయుర్వేద వైద్యులుగా వారు ప్రసిద్ధి చెందటం. ఇలా ఉండగా ఈ తండ్రి గారి వైద్య విధానంలో ఆలోచించారు. పిల్లలు కలిగారు. బుజ్జి గారికి ఒక వ్యాధి రావటం, ఆ వ్యాధికి హోమియో విధానంలో ఉపశమనం కనిపించింది. ఏదో వాడుతున్నారు హోమియో మందులు. గుంటూరులో డాక్టర్ గారి దగ్గర క్రమంగా కుటుంబం విశాఖపట్నానికి మారవలసి వచ్చింది. ఈయన పిహెచ్డి చేయడం కోసం అని. మరి వైద్యులేమో గుంటూరులో, బుజ్జి గారు వికే గారు కుటుంబం అంతానేమో విశాఖపట్నంలో. ఇప్పట్లాగా సమాచార వ్యవస్థ లేదు. ఇప్పుడంటే చక్కగా ఫోను వాట్సాప్ చేస్తే చక్కగా మందులు మెసేజ్ చేసేస్తున్నారు, అక్కడి నుంచి తెచ్చేసుకోండి. అప్పుడు ట్రంకాలు బుక్ చేయాలి. మరి ఆ లంగరు కుదరక మాస్టర్ గారి వెలుగులో హోమియో వైద్య విధానాన్ని అధ్యయనం చేయటం ప్రారంభించాను. మనందరి అదృష్ట విశేషం వల్ల. దాని మీద కూడా ఆయన కామెంట్ ఏమని చేశారు, హోమియో నేర్చుకుని నేను బుజ్జిని బతికిస్తున్నాను, బుజ్జి హోమియోపతిని బతికిస్తాడు. అలా క్రమంగా కొన్ని వేల మందికి ఆరోగ్యాన్ని ఇవ్వటం, ఆ మాత్రలని నిమిత్త మాత్రలుగా చేసుకుని చాలా చాలా మానసికమైన రోగాల్ని కూడా, భవరోగాల్ని కూడా వారు నయం చేయటం మనందరికీ ఎరుగున్న విషయమే. అలా క్రమంగా రంగం గుంటూరు నుంచి విశాఖపట్నానికి మారింది. అక్కడ నుంచి వైద్య విధానం
ఇదిగో ఈ యోగ జీవనం పుస్తక ప్రచురణ, ఈ సమాచార వ్యవస్థ గురించి చెబుతూ గురువు గారికి, లక్ష్మణతీర్థుల వారికి ఒకసారి చాలా తీవ్రమైన తలనొప్పి వచ్చిందిట. మాస్టర్ గారు అప్పుడు మచిలీపట్నంలో తరగతులు నిర్వహిస్తున్నారు. నాన్నగారేమో ఏలూరు నుంచి మచిలీపట్నానికి ఫోన్ చేయటం, మాస్టర్ గారు మచిలీపట్నం నుంచి ఏలూరుకు ఫోన్ చేయటం, ఎవరి ట్రంకాలు ముందర మెచ్యూర్ అయితే వాళ్ళు మాట్లాడటం. అలా పొద్దున్న 6 గంటలకు మొదలెడితే 1 గంట వరకు మందులు మారుస్తూ వేస్తున్నారట. మధ్యాహ్నం ఇక 2ంటికి అప్పుడు ఆయన చెప్పారట మాస్టర్ గారు, సీతారాం ఇప్పుడు బయలుదేరి వస్తున్నాను నేను, ఎందుకని మళ్ళీ బయలుదేరితే బందరు నుంచి ఏలూరు వచ్చే వరకు మధ్యలో కమ్యూనికేషన్ ఉండదు కదా అని. అలాంటి సమాచార వ్యవస్థలో కూడా నిజానికి అప్పటి సమాచార వ్యవస్థలోనే అందరూ ఎక్కువగా దగ్గరగా ఉన్నారేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక ఆయన చమత్కారంగా చెప్పాడు, సమాచారానికి ఉపయోగపడే సాంకేతికత అంటే టెక్నాలజీ పెరిగింది కానీ కమ్యూనికేషన్ పెరగట్లేదు అన్నాడు. టెక్నాలజీ పెరిగిపోతుంది, ఫోన్లు, సెల్ ఫోన్లు, ఏఐలు, ఎంఎల్ అన్నీ వచ్చేస్తున్నాయి, కానీ మనం దానికి తగ్గట్టుగా విచక్షణని, వినియోగాన్ని, మనలో మన అర్హతని పెంచుకుంటున్నామా లేదా? అందుకనే మన సంకల్పంలో చెప్తారు, స్వామి ఇవన్నీ పొందటానికి నన్ను అర్హత పొందేటట్టుగా చెయ్యి, నా పాత్రత పెరిగేటట్టుగా అనుగ్రహించు అని ఆ సంకల్పంలో చెప్తారు. అలా ఆ సమాచార వ్యవస్థలో కూడా వారు వినియోగించుకోవటానికి ఉత్తరాలే అసలు బ్రహ్మాండమైన సాధనాలు. లక్ష్మణ సీతారామచంద్రుల వారు కావచ్చు, మన మాస్టర్ గారు కావచ్చు, అందులోనూ మొన్న ప్రచురించారు ప్రేమలేఖలు అనే పుస్తకం, అద్భుతమైన పుస్తకం. ఒకటే లేఖ 2వ రోజు చదివితే కొత్తగా అనిపిస్తుంటుంది. నిన్న చదివేశాం ఆ లేఖని, కానీ మళ్ళీ ఇవాళ చదివితే అందులో ఇంకో ఏదో కొత్తగా ఉంది, ఏదో తెలియని ఒక ఆనందం ఉన్నది. ఎన్ని వాక్యాలు అందులో ఒక చోట అంటారు, ప్రతిరోజు 4:30కి నేను నీ దగ్గరికి రావటం గమనించుతున్నట్టు లేవు నువ్వు అంటారు ఒకరిని. ఉన్నది వేరు వేరు ఊళ్ళలో, కానీ ఆయన ఏం చెప్తున్నారు, ప్రతిరోజు 4:30కి నేను వచ్చి నిన్ను చూస్తున్నాను. అలాగే మాస్టర్ గారు మీరు నన్ను ఏదో చెప్పమన్నారు ఇక్కడ అంటే, నన్ను గట్టిగా తలుచుకో, నా ఆలోచనలు నీ ద్వారా వినిపిస్తాయి అంటారు. ఎంత అనుగ్రహం అది! మనకి మన మీద కేవలం అనుగ్రహం అంతే. అలాగే ఇంకొక లేఖలో చెబుతూ, నాకున్న వాళ్ళందరూ కూడా శిష్య బృందం కాదు, కేవలం సోదర బృందమే. మాస్టర్ గారిని అడిగారట, మాస్టర్ గారు మీకు పూర్తిగా సర్వసమర్పణం చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అడిగారట. ఆయన చాలా కొంటెగా ఒక 5-6 కుటుంబాలు ఉంటాయేమో అన్నట్టు. ఆయన చేసిన దానికి ఆయన దినచర్యని మొత్తము కూడా ఏం చేశాం, మనం ఆక్రమించేశాం. మనం తప్ప ఆయన దినచర్య ఏమీ లేదు. ఎంతగా అంటే ఆయన రోజు చేసే రుద్రాభిషేకమో హోమమో కూడా మనమే, మనకి మందిస్తే చాలు ఆయన పూజ చేసినంత ఆనందంగా ఆయన చేసేవారట. ఒక వ్యక్తి అడిగారట, మాస్టర్ గారు నన్ను రుద్రాభిషేకం చేయమంటున్నారు, మరి మీరు చేయట్లేదేమి అని అడిగారట. అంటే మానేయనాయన, నేను మానేసినట్టు మానేస్తే మానేయి. ఎలా మానేశారు ఆయన? మనకి మందులు ఇవ్వటానికో లేకపోతే తరగతులు చెప్పటానికో 24 గంటలు సరిపోక అభిషేకం అనే స్వరూపాన్ని మార్చారు. ఆయన చేయకపోలా, ఆయన జపం కానీ అభిషేకం కానీ హోమం కానీ చెయ్యకపోలా, కానీ దాని స్వరూపాన్ని మార్చారు. ఎలా మార్చారు? భౌతికంగా జరిగేదాన్ని ఇదిగో ఇట్లాగా మన రూపంలో ఉండే స్వామిని అర్చించటం అంటారు ఆయన.
ఎవరు వచ్చినా కానీ వచ్చిన వాళ్ళు సివివి గారే, గురువుగారు అయితే సీతారామచంద్రుల వారే. ఈ సన్నివేశాన్ని గురించి చెబుతూ లక్ష్మణచంద్రుల వారు, ఒరేయ్ నేను వచ్చిన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశానా లేదా నేను చాదస్తంగా అడుగుతూ ఉంటాను. వాళ్ళకి పడుకోవడానికి దుప్పటి ఉందా లేదా, దిండు ఉందా లేదా, కాఫీ తాగారా లేదా, లేకపోతే తిన్నారా లేదా అని అడుగుతుంటాను. వచ్చిన వాళ్ళందరూ కూడా సీతారామచంద్రుల వారి లాగానే నేను చూస్తాను అన్నట్టు. అంటే నాన్నగారు దానికి చమత్కారంగా, గురువుగారు మీరు మేము ఒకటేనండి, వచ్చిన వాళ్ళని ఎవరైనా ఏ వ్యక్తి అయినా సీతారామచంద్రుల వారిలాగా చూసి ఆదరిస్తారు మీరు, మేము సీతారామచంద్రుల వారు వచ్చిన వ్యక్తిగా చూసి నిరాదరిస్తాం మేము, కాబట్టి మీరు మేము ఒకటే అన్నట్టు. అలాగా ప్రతి వ్యక్తిలోనూ ప్రతి సన్నివేశంలో కూడా స్వామిని చూడాలి అనేది వారి బోధ. సన్నివేశంలో ఎలా చూస్తామండి అంటే ఆయన కథ చెప్పారు, ఆ కథని సమన్వయం చేయడంలో కూడా అవును కదా అనిపిస్తుంది. తర్వాత ఆ కథ అలా చదివేసిన తర్వాత, ఇదిగో ఈ కొండ మీదే ఒక ఆయన తపస్సు చేయడానికి వచ్చాట. పక్కన గాంధీవం పెట్టుకుని ఉన్నాడు, పరమేశ్వరుడిని అర్చన చేస్తున్నాడు. అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద చేస్తూ ఉంటే సరే రోజులు గడుస్తున్నాయి. ఒక పెద్ద అడవి పంది ఏదో వచ్చిందట. ఈయన గాంధీవం పట్టుకుని ఆయన వేటాడటానికి బయలుదేరాడు. బాణం వేశాడు, తగిలింది. 2 బాణాలు ఉన్నాయి దాంట్లో. వచ్చాడు ఎవరో కోయిదారు వచ్చాడు. నేను కొట్టానంటే నేను కొట్టాను అనుకుంటున్నారు. సరే వాళ్ళిద్దరు కూడా యుద్ధం చేశారు కాసేపటికి అర్జునుడికి విషయం అర్థమైంది. వచ్చినవాడు మామూలు వ్యక్తి కాదు, తనకి పాశుపతాస్త్రం అనుగ్రహించడానికి వచ్చిన పశుపతి పరమేశ్వరుడు అని ఆ కింద ఒక వాక్యం రాస్తారండి. యుద్ధం చేసే శత్రువులో కూడా పరమేశ్వరుణ్ణి చూస్తే నీ చేతికి పాశుపతాస్త్రం వస్తుంది. అసలు ఈ ఒక్కదాన్ని కనుక మనం చిన్న చిన్న అంశాలలో అనువర్తింపజేసుకోగలిగితే సగం ఇబ్బందులు ఇళ్లలో కానీ కుటుంబంలో కానీ రావు, పోతాయి. వచ్చినా పోతాయి. ఎందుకని మనకు వ్యతిరేకంగా పనిచేసేవాడు ఎవడు? పరమేశ్వరుడే, లేకపోతే గురువు గారే, లేకపోతే అమ్మవారే అనుకుంటే ఇంక సగం ఇబ్బందులు వాటంతట అవే పోతాయి. అలాగా కథలను సమన్వయం చేయటం, ఉపనిషత్తుల్ని, కఠోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, ఆ ఉపనయన కళ్యాణ సంస్కృతులలో అంతా కూడా తైత్తరీయోపనిషత్తుని గురించి చెబుతూ ఒక్కొక్క వాక్యాన్ని గురించి చెబుతూ ఆ గురువులు శిష్యులకి స్నాతకం చేస్తారు. ఆ స్నాతకాన్ని కూడా మనం పరిమితం చేసేసుకుంటున్నాం, ఏదో ఒక తంతులాగా పూర్తి చేసేస్తున్నాం. అసలు ఏమిటి స్నాతకోత్సవం అంటే? చదువుకున్నాక ఆ గురువు శిష్యుడికి చెబుతాడనమాట, నాయనా నువ్వు ఇప్పటిదాకా చదువుకున్న దాన్ని 10 మందికి బోధిస్తూ ఉండు. బోధించిన తర్వాత నువ్వు ఆచరించు, ముందర ఆచరించిన దాన్ని బోధించు. తర్వాత తల్లిదండ్రులు ఆరోగ్యం మీద వారు గృహస్థాశ్రమంలోకి నిన్ను ప్రవేశపెడతారు. అలా ప్రవేశించి ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి, ప్రజాతంతువును కొనసాగించు, సత్సంతానాన్ని పొందు అని అనుజ్ఞ ఇస్తారు. మరి ఎలా ఉండాలో చెప్తారు. అవన్నీ కూడా ఉపనిషత్తు వాక్యాలు అన్నమాట. సత్యం వద, ధర్మం చర, సత్యాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, సత్యంనే పలుకు, సత్యాన్ని జాగ్రత్తగా పలుకు. ఎలా దానం చేయాలో చెబుతారు గురు. శ్రియాదేయం, భియాదేయం, దాని గురించి కూడా చెబుతూ మాస్టర్ గారు, నువ్వు ఏదైనా ఎవరికన్నా అసలు దానం అనేదాన్నే గురువుగారు
దానం చేయడానికి ఎవరు నువ్వు, నీకున్న సంపద ఎంత అని అడిగారు ఒకసారి ఒకరిని. దానం చేస్తానండి అంటే, నువ్వెవరు, ఎవరిది సొత్తు దానం చేస్తావు? సొత్తేమో స్వామిదా. అందుకనే బహుశా తెలుగులో సామెత వచ్చి ఉంటుంది, అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడు అన్నట్టుగా. సొత్తేమో స్వామిది, మనం దానం చేశామనుకోవటం అహంకారపూరితము. మరి ఏం చేయాలి? సమర్పణ చేయాలి. నీకు ఉన్న దాంట్లో ఎంతో కొంత సమర్పణ చెయ్యి. అందుకనే మన దీంట్లో కూడా అన్నదానం అననివ్వరు, అన్న సంతర్పణ లేదా తదీయ ఆరాధన, సమ ఆరాధన అంటారు, నారాయణ సేవ అంటారు. అలా వారు కేవలం మనల్ని అనుగ్రహించటం కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులైనా పడతారు, ఎన్నాళ్ళైనా పడతారు. ఎందుకని? కేవలం మన కోసమే. దాని గురించి కూడా నాన్నగారు ఒక సంపాదకీయంలో రాస్తూ, గురుదేవా, గెలుపు ఎప్పుడు మాదే, ఓటమి ఎప్పుడు మీదే అంటారు. ఏమిట? మనల్ని బాగు చేయాలనేమో వారు ఇదిగో మనకి ఏ స్థాయిలో అర్థమవుతుందో ఆ స్థాయిలో పాఠాలు చెబుతారు, గుణపాఠాలు చెబుతూ ఉంటారు అనుకోండి. చెబుతున్నా మనం మాత్రం వారి వైపుకి అడుగు వేయటానికి కూడా, ఒక్క అడుగు వేస్తే చాలు నేను చేదుకుంటాను కదా అనుకుంటుంటారట. దాని గురించి మొన్న రామకృష్ణ మఠంలో ఒక ఆయన చెబుతూ అద్భుతమైన ఒక సన్నివేశాన్ని చెప్పారు. గిరీష్ చంద్ర ఘోష్ అని ఒక వ్యక్తి ఉన్నట్ట. పరమహంస దగ్గరికి వచ్చాట. దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. పరమహంస చెప్పాట, నాయన అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించు, నీ పాపాలన్నీ ఆవిడ హరించేస్తుంది అన్నట్టు. ఈయనన్నట్ట, గురుగారు నేను ఎన్ని పాపాలు చేశానంటే అమ్మవారు కూడా నా పాపాలను హరించలేదండి, నాకు లేని వ్యసనం లేదు, చేయని పాపం లేదు, కాబట్టి నేను వెళ్ళి అడగను అన్నట్ట. కొన్ని గంగలో స్నానం చేసిరావయ్యా, నీ పాపాలన్నీ శుద్ధి అవుతాయి. గంగలో స్నానం చేస్తే నా పాపాలు శుద్ధి అవటం మాట దేవుడు ఎరిగి, గంగకి అపవిత్రం అవుతుందండి, అన్ని పాపాలు చేశానండి నేను అన్నట్ట. కొన్నాళ్ళు గడిచాయి. పరమహంస పరమపదించాడు. పరమపదించాక ఆయన రోజు గంగా స్నానం చేస్తున్నట్ట. గిరీష్ చంద్ర ఘోష్ గంగా స్నానం చేస్తుంటే అందరికీ ఆశ్చర్యం వేసింది. ఏమిటి మీరు గంగా స్నానం చేస్తున్నారు రోజు? ఆయన చెప్పేట, నాలో మొత్తం ఆ పరమహంస నిండి ఉన్నాడు కాబట్టి గంగకి పవిత్రతను ఇవ్వడానికి స్నానం చేస్తున్నాను అన్నట్టు ఆయన. అని సరే వచ్చాడు. అందరూ సత్సంగం జరుగుతుందట. పరమహంస చెప్పారు, నువ్వు ఒక అడుగు వేయి స్వామి వైపు లేదా గురువు వైపు, ఆయన 10 అడుగులు వేస్తాడు అన్నారు పరమహంస అన్నాడు. ఈయన అన్నట్ట, అది కాదు, అది తప్పు అన్నట్ట. అదేమిటయ్యా, ఠాగూర్ చెప్పటం మేమందరం చెవులారా విన్నాము, నువ్వు తప్పు అంటావేంటి? అది తప్పేనండి అన్నట్టు. ఎందుకని అన్నాడు. నేను ఒక్క అడుగు వేయకుండా కూడా నన్ను చేదుకున్నాడు, ఒక అడుగు వేస్తే చేదుకోవటం ఏంటి, వేడుకో, అసలు అడుగు వేయకుండానే నన్ను దగ్గరికి తీసుకుని నన్ను బాగు చేసి ఇట్లాగ తయారు చేశాడు, ఒక అడుగు వేయటం ఏంటి అన్నట్టు. అలాగా ఈ మహానుభావులు అందరూ కూడా మన కోసం అవతరించి చరించి అవతార త్యాగం చేస్తారు. అదేమిటండి? 2 వరకు బాగానే ఉన్నాయి. 3వది ఏమిటి? అవతార సమాప్తి చేయటం మన కోసమా? మన కోసమే. మన కోసం కాదనుకుంటాం. ఎందుకని? మనకు నచ్చని పని కాబట్టి. అది ఆయన శరీరాన్ని త్యాగం చేయడం మనకు నచ్చదు, కానీ మనకి నచ్చటం నచ్చకపోవడంతో ఆయనకి సంబంధం లేదు. ఆయనకి సంబంధం ఉన్నదల్లా ఒకే ఒక్క అంశంతో, మనం బాగుపడటము, మనం బాగుండటము.
మనం బాగుండడం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. అలా చేయటంలో వాళ్ళు సర్వతంత్ర స్వతంత్రులు. ఎంత కఠినంగా అయినా మాట్లాడతారు. 10 మందిలో ఉన్నామా, ఈ విషయం మనల్ని ఒక్కళ్ళనే పిలిచి చెబితే బాగుండేది అనిపిస్తుండదు. ఒక్కొక్కసారి కేకలేస్తారు మనల్ని. కేకలేస్తే అరే ఇంతమందిలో నుంచోబెట్టి కేకలేస్తారా అనిపిస్తుంటుంది. కానీ వాళ్ళు ఇంతమందిలో ఉన్నామా, పర్సనల్గా పిలిచి మాట్లాడదామా? ఏకాంతం గురించి కూడా చమత్కారంగా కృష్ణమాచార్య గారు చెప్తారు. ఎవరో అడిగారట, మాస్టర్ గారు మీతో ఏకాంతంగా మాట్లాడాలని. ఏకాంతం ఏంటో మనం ఇద్దరం ఉంటాం కదా. ఇప్పుడు సాధ్యం కాదు. ఎలా సాధ్యం అవుతుంది? అలాగా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి మాత్రం మనం బాగుపడాలి. బాగుపడటానికి అవసరమైతే 2 దెబ్బలు వేస్తారు, వెయ్యాలి కూడా. అందుకనే చక్కగా భారతీయ బాలశిక్షలో అమ్మ మందలింపు గుమ్మపాల వంటిది, నాన్న మందలింపు వెన్న ముద్ద కన్నం మిన్నలే అంటారు. అదొకటి పిల్లలకి బాగా మనం వాళ్ళ మనసులలో కూర్చోపెట్టాలి. అందులోనూ ఇప్పటి పిల్లల గురించి గణాంకాలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నవి. పిల్లలే కావచ్చు, పెద్దలు కావచ్చు. మరి దాన్ని అటువంటి స్థితిని మనం మార్చాలి అంటే భారతీయ బాలశిక్ష అది పెద్దవాళ్ళు నిత్యం చదువుకోవాలి, పిల్లలకి నేర్పించాలి. చక్కగా ఒక పద్యం, ఒక కథ, 4 ప్రశ్నలు. అత్యంత సరళమైన విధానం అది. అందుకనే వారు విద్యా విధానం కూడా బాలభాను విద్యాలయాలని స్థాపించటం, అందులో వీళ్ళందరూ పాఠాలు చెప్పటం, అమ్మగారు, సింగర్ పెద్దమ్మ, వీళ్ళందరూ. అందులో ఎన్ని విషయాలంటే ఒక రెండు భాగాలు చదివితే చాలు బోర్డని విషయాలు తెలిసినట్టుగా ఉంటుంది. మన దేశం యొక్క హద్దులు కావచ్చు, పర్వతాలు కావచ్చు, నదులు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, అదొక విజ్ఞాన సర్వస్వము. మనం ఇప్పటి పరిభాషలో చెప్పుకోవాలంటే ఎన్సైక్లోపీడియా మేడ్ ఈజీ. చాలా తేలికగా అర్థమయ్యేట్టుగా తయారు చేసిన విజ్ఞాన సర్వస్వము భారతీయ బాలశిక్ష. దాన్ని పిల్లలందరికీ కూడా మనం నేర్పించాలి, పెద్దలందరం కూడా చదవాలి. ఎందుకంటే ఇప్పటిన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, గురుదేవులు రాసిన పద్యం అక్షరాల కనిపిస్తోంది అందరికీ కూడా. లోకమిదే అగ్ని పర్వత భీకరము, ఏ క్షణమున బ్రిదిలి ఇంతింతలగునో ప్రోవగల దిక్కు నీవకాబో మహాత్మా అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ. మరి అగ్ని పర్వతంలాగానే ఉంది చుట్టూరా పరిస్థితులు చూస్తూ ఉంటే. మన కర్తవ్యం ఏమి? ఇదిగో మాస్టర్ గారు, గురువు గారు ఇచ్చిన విధానాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవటానికి బోలెడన్ని సాధనాలు ఇచ్చారు. ఈ రోజున అలా యూట్యూబ్లో ఆన్ చేసి పెడితే చాలు, మాస్టర్ గారివి, పెదనాన్న గారివి, అందరివి లెక్చర్స్ అలా వస్తూనే ఉంటాయి. అవి వినాలి. వారు ఇచ్చిన వాంగ్మయాన్ని అంతటినీ కూడా మనం అధ్యయనం చేయాలి, దానిని మననం చేసుకుంటూ ఉండాలి. పిల్లలకి సరైన పునాదిని ఏర్పరచాలి, మంచి సంస్కారాన్ని మనం కలిగి ఉండాలి. ఇవి మన ముందున్న కర్తవ్యాలు. వీటన్నిటితో పాటు కూడా ఒక చోట చెప్తారు బ్లావెట్స్కి, జరుగుతున్న పరిస్థితుల మీద ఒక కన్నేసి ఉంచమంటారు. మరి చుట్టూరా చూస్తే యుద్ధ వాతావరణం కాదు, యుద్ధాలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు
సంపన్న దేశం, బ్రహ్మాండం అనుకున్న దేశం ఈ రోజున సాయంత్రం అయితే దీపాలన్నీ కట్టేసి ఎప్పుడు సైరన్ మోగితే అప్పుడు బంకర్లలోకి ప్రయాణం చేయవలసిన పరిస్థితుల్లోకి వస్తున్నాయి దేశాలన్నీ. మరి ఆ ప్రభావం మన మీద కూడా ఉండే సూచనలు చెబుతున్నారు పెద్దలు. మన మీద అంటే ఎలా ఉంటుంది? మొట్టమొదట మనకి దాని మీద ఆధారపడి ఉన్న అంశం ఏది? మన వంట గ్యాసు. మరి దాన్ని మనం ఎలా ఆధారపడటం తగ్గించుకోవాలో ఆలోచించుకోవాలి. మాస్టర్ గారే చెప్పినట్టుగా ముందు పరిష్కారం వస్తుంది, తర్వాత ప్రశ్న వస్తుందట. పరిష్కారం ఏమొచ్చింది ముందర? ఇంతకుముందు మన అమ్మమ్మలు తాతయ్యలు చేసిన పనే. అంటే అందరం పుల్లలు వాడకపోయినా పిడకలు వాడినా చాలు కదండి ఈ రోజున. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచించాలి, ఆధారపడటం తగ్గించుకోవాలి. దీని గురించి కూడా మాస్టర్ గారు అద్భుతమైన వాక్యం, నా కాళ్ళ మీద పడమని కాదు నేను చెప్పేది, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని చెప్తారు. మరి మనం ఆధారపడకుండా మన వంట మనం చేసుకోగలిగేటట్టుగా మన ఆలోచన చేయాలి. ఈ రోజున దానికి మంచి సాంకేతిక పరిణతి అందుబాటులో ఉంది, టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ టెక్నాలజీని దానిని గనక మనం కలిపితే పొగ రాకుండా చక్కగా ఆ గ్యాస్ మీద ఆధారపడకుండా వంట చేసుకోగలం. పరిష్కారం ముందరే ఉంది, దాన్ని మనం అనువర్తింపచేయటం, అప్లై చేయడం ఒకటే ఆలస్యము. ఆ విధంగా కూడా అందరం ఆలోచిద్దాం. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే, మన ధర్మం, సనాతనమైన భారతీయ ధర్మాన్ని మనం ఆచరిస్తున్నాం. మన దేశాన్ని పరిపాలించేవాడు కూడా ఈ ధర్మం ఎడల గౌరవం కలిగిన వాడు ఉండాలి. దేశాన్నే కాదు, ఏ వ్యవస్థలోనైనా పరిపాలించేవాడు మన ధర్మం అంటే గౌరవం కలిగిన వాడై ఉండాలి. దానికి మన గొంతు గట్టిగా వినిపించాలి. దానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. మనకి మాస్టర్ గారి, గురువుగారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. మనం చేయటం వల్ల చక్కగా మన పాత్రలో వారి అనుగ్రహాన్ని పట్టుకోవటం, మనం ఆనందించటమే మన కర్తవ్యం. దాని మీద కూడా వారు బ్రహ్మాండమైన మాట ఒకటి చెప్పారు మాస్టర్ గారు. అనంతాచార్యులు గారు అనే గంగా ప్రవాహంలోట ఈయన ఒక చిన్న దోసిడితోనో లేకపోతే ఒక పాత్రతోనో పట్టుకుంటే అది ఇంత విజ్ఞానంగా వచ్చిందట. వారి వినయం అది. అలా మనం కూడా వారి అనుగ్రహాన్ని ఎరుక కలిగి ఉండాలి. మనం ఎలా ఉన్నా వారు అనుగ్రహిస్తారు. వారు అనుగ్రహిస్తారు కదా అని మనం ఉదాసీనంగా ఉండటం కాకుండా అంత దానికి మన అర్హతను మనం పెంచుకుందాం. అర్హతలు గమనించకుండా వారు అనుగ్రహిస్తారు. మన వైపు నుంచి దీని గురించి చెబుతూ నాన్నగారు ఒక్కసారి అనుగ్రహించడానికి అర్హత అక్కర్లేదు, అనుగ్రహాన్ని నిలబెట్టుకోవడానికి అర్హత కావాలి మన వైపు నుంచి. కాబట్టి నిలబడాలంటే మన పాత్ర చక్కగా ఉండాలి, పాత్ర శుభ్రంగా ఉండాలి, వీలైనంత పెద్దగా ఉండాలి. ఎవరి పాత్ర వారిది, ఎవరి పాత్రత వారిది. కాబట్టి ఆ పాత్రత మళ్ళీ ఆయనే, ఆ పాత్ర శోధన కార్యక్రమం కూడా వారిదే. అందుకనే వారు చక్కగా కేకలేయటం కానీ మందులు ఇవ్వటం కానీ ఏం చేసినా వారు ఇదిగో మనల్ని హాయిగా శుద్ధి చేయటానికే. అలా వారి అనుగ్రహ ప్రవాహంలో మనందరం మొనకలు వేయుదుముగాక. మనందరం కూడా వారి సామ్రాజ్యంలో స్థానాన్ని పొందుదుముగాక. అదే కదా మనం ప్రార్థన. మే వీ బీ వర్ది
టు ఫైండ్ ప్లేస్ ఇన్ ద ఎటర్నల్ కింగ్డమ్ ఓం. ఆ వర్దీనెస్, ఆ అర్హతని మనమే నిరూపించుకోవాలి. వారు చూడరు, కానీ మన వైపు నుంచి మాత్రం మనం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని కూడా వారే అనుగ్రహిస్తారని ప్రార్థిస్తూ మరొక మారు మీ అందరి రూపంలో ఉన్న మాస్టర్ గారు, గురుదేవులు, నాన్నగారు, అమ్మగారు అందరికీ నమస్కరిస్తూ స్వస్తి. వాసుదేవ 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 వాసుదేవ.